Hello guys, welcome back to Kavya's Diaries. 이상해졌어 자꾸만 시도돼도 మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు కావ్య. ఇది నా ట్రావెల్ బ్లాగ్ నంబర్ 3 అన్నమాట. నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటుంటే నేను అనంతపూర్ దగ్గరలో ఉన్న పెన్నోబలంకి వెళ్తున్నాను. ఎలాగో సంక్రాంతి హాలిడేస్ మాకు ఒక 3 days అలా ఇచ్చారు. మేము తీసుకున్న హాలిడేస్ ఇంకొక 1 week అలా తీసుకున్నాము. సో ఖాళీగా ఉన్నాం కదా, ఇంట్లో ఎక్కడికైనా వెళ్దాం ఫ్యామిలీతో అని అనిపించింది. సో వెళ్ళాం అనమాట. ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటే దగ్గరలో ఉండే ప్లేస్కి అయితే షార్ట్గా వెళ్ళి త్వరగా వచ్చేయచ్చు అన్న ఉద్దేశంతో పెన్నోబలం అని డిసైడ్ అయ్యాము. నేను మా అమ్మ మా నాన్న కలిసి వెళ్ళామన్నమాట పెన్నోబలంకి. యాక్చువల్లీ ఇక్కడ నుంచి ర్యాపిడో బుక్ చేసుకున్నాం మా ఇంటి నుంచి. అక్కడి నుంచి బస్సులో వెళ్ళిపోతున్నాము. బస్సులో ఒక 40 minutes జర్నీ అంతే. అక్కడికి రీచ్ అయిపోతాం 40 minutesలో. అక్కడ ఆపేస్తే కొంచెం దూరం నడుచుకొని వెళ్ళాలి ఎంట్రన్స్కి. ఈ పెన్నోబలంలో ఏంటంటే 4 ఎంట్రన్స్లు ఉంటాయన్నమాట, 4 గోపురాల్లాగా. ఎక్కడి నుంచి అయినా మనం ఎంట్రన్స్ ఇవ్వచ్చు. మేము ఒక సైడ్ నుంచి ఎంట్రన్స్ ఇచ్చామన్నమాట. అక్కడ కోతులు మాత్రం ఎక్కువగానే ఉన్నాయి. బట్ నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేసా ఇంకా ఎక్కువ కోతులు ఉంటాయేమో అని. బట్ అక్కడికి ఎప్పుడైనా వెళ్తే మాత్రం జాగ్రత్తగా కోతులతో డీల్ చేయాలి. అక్కడికి వెళ్ళాము. కొన్ని మెట్లు ఉన్నాయి. కొన్ని మెట్లు ఎక్కేసి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత మాకు ఇంకొక ఎంట్రీ కనిపించింది నాకు. అలా బయటికి వెళ్ళి చూస్తే ఎంత బాగుందో క్లైమేట్, అసలు ఆ సైడ్ నుంచి చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా లోపలికి వెళ్ళామన్నమాట. టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళాలి. సో మా డాడీ వెళ్ళి టికెట్స్ తీసుకొచ్చారు. టికెట్స్ తీసుకొచ్చిన తర్వాత ఇంకా లోపలికి పంపించేశారు. మేము వెళ్ళినప్పుడు ఎవ్వరు జనం లేకపోయింది. నాకు తెలిసి అట్లీస్ట్ ఒక 10-15 members దాకా ఇంకెవరు లేరు. వాళ్ళు కూడా దర్శనం అయిపోయి బయట కూర్చున్నారు అనమాట. వెళ్ళి నరసింహస్వామి దర్శనం చేసేసుకున్నాము. ఇంకా దాని తర్వాత బయటకు వచ్చి కొద్దిసేపు అలా పీస్ఫుల్ గా కూర్చున్నాం టెంపుల్ కదా. ఇంకా మరి మేము వచ్చిన సైడే చెప్పులు వదిలాం కాబట్టి అటు సైడ్ నుంచే వచ్చి నేను మీకు ఇంతకు ముందు చూపించాను కదా వ్యూ బాగుందని చెప్పి ఆ ఎంట్రీకి నడుచుకుంటూ వెళ్ళాము. బికాస్ వ్యూ బాగున్నప్పుడు ఫొటోస్ కంపల్సరీ కదా. నేను ఫొటోస్ తీసుకోవడం కోసం అక్కడికి వెళ్ళాను అనమాట. అక్కడికి వెళ్ళి మేము కొన్ని ఫొటోస్ అని క్యాప్చర్ చేసుకున్నాం. అలాగే వ్లాగ్ కావాల్సిన వీడియో క్లిప్స్ కూడా తీసేసుకున్నాము. అక్కడి నుంచి కొంచెం దూరం నడిచి వెళ్తే ఇక్కడ నరసింహస్వామిది ఇలా స్టాచ్యూ ఉందన్నమాట. దానికి వెళ్ళాము. నాకు తెలిసి ఒక 5 meters ఉందేమో. అక్కడి నుంచి కొంచెం నడుచుకొని వెళ్తే వెళ్ళిపోవచ్చు. ఇంకక్కడికి వెళ్ళి అక్కడ దగ్గర నుంచి చూసాము అనమాట విగ్రహాన్ని. ఎవ్వరు లేరు, అప్పుడు కూడా ఎవ్వరు లేరు. అక్కడికి వెళ్ళి అక్కడ చూసి ఇంకా అక్కడ కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. కంపల్సరీ వెళ్ళిన చోటంతా ఫొటోస్ తీసుకోవాలి కదా, అది మాత్రం మ్యాండేటరీ. బికాస్ ఒక మెమొరీ లాగా మనకు పనికి వస్తాయి ఎప్పటికైనా. ఇంకా దాని తర్వాత అక్కడ ఇంకా మెట్లు దిగేసి కిందకు వస్తుంటే ఇక్కడ రామనామాలు విష్ణు చక్రాలు వేసారనమాట. ఇంకా అంతా ముగిచ్చేసుకొని మేము మరీ తిరిగి నడుచుకుంటూ వెళ్ళాము. ఎక్కడికి వెళ్తున్నామంటే అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయి నార్మల్గా పెన్నోబలంలో. ఆ పెన్నోబలం వాటర్ ఫాల్స్ చూడడానికి ఒక 50-60 meters నడిచి వెళ్ళగానే ఇలా ఎంట్రీలోనే నాకు మంచిగా చెట్లు కనిపించాయి. బాగా అనిపించింది నాకు. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అంటే ఈ సీజన్లో వాటర్ మరీ అంత ఎక్కువ ఉంటాయి బట్ వాటర్ ఎక్కువ ఉండవని అనుకున్నా. బట్ వెళ్తూ ఉంటే సౌండ్ వినిపిస్తుంది. అంటే ఎంత హెవీగా వాటర్ ఉన్నాయో నాకు అప్పుడే అర్థమైంది. అంత సౌండ్ వినిపిస్తుంది. ఇక్కడంతా ఇంతకుముందు పార్క్ లాగా ఉన్నిందంట మా డాడీ చెప్తున్నారు. ఇప్పుడు మాత్రం మొత్తం అంతా అలా వాటర్ ఫ్లో ఉంది కాబట్టి అంత వాటర్ ఫ్లో వచ్చేసింది. ఇంకక్కడ నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. చిన్నగా ఒక్కొక్క చోట ఒక్కొక్క సైడ్ వాటర్ ఫాల్ లాగా కనిపిస్తుంది. ఒక చోట ఫ్లో ఎక్కువ ఉంటుంది, ఒక చోట ఫ్లో చాలా తక్కువ ఉంది, ఒక చోట హెవీ ఫ్లో అనేది అనమాట. మొత్తం ఇలా అంతా చిన్న కెనాల్స్ లాగా ఫామ్ అయిపోయాయి. పార్క్ మొత్తం అలా ఫామ్ అయిపోయి చూడడానికి ఎంత అందంగా ఉంది కదా. అసలు ఈ సీజన్లో క్లైమేట్ కూడా మంచిగా సపోర్ట్ చేసింది మాకు వెళ్ళినప్పుడు. మరీ ఎక్కువ ఎండ లేదు, చాలా ప్లెజెంట్ వాతావరణం ఉన్నింది. మంచిగా ఎంజాయ్ చేస్తూ ఎక్కామన్నమాట. అలా వెళ్ళగానే ఇక్కడ కొంచెం ముందరికి వెళ్తే నాకు కూడా ఒక వాటర్ ఫాల్ ఉంది. బట్ అక్కడ జనం ఎక్కువ ఉన్నారు. నేను చిన్న పప్పీస్ ఉన్నాయి అక్కడ, వాటికి హాయ్ చెప్పేసి ఇంకా మళ్ళీ ఇలా నడుచుకుంటూ వెళ్ళాము. ఇది చాలా తక్కువ వాటర్ ఫ్లో ఉండేది. ఎక్కువ మంది జనాలు ఇక్కడే ఉన్నారనమాట. అందరు స్నానం చేస్తున్నారు అక్కడ, చిన్న పిల్లలు అందరూ ఎవరైనా ఉండొచ్చు ఇక్కడ. ఎందుకంటే వాటర్ ఎక్కువ డెప్త్ లేవు. ఇంక ఇలా ముందరికి వస్తే ఇక్కడ కొంచెం చాలా హెవీ ఫ్లో అనిపించింది. అక్కడ నాకు తెలిసి టీబే డ్యామ్ నుంచి నీళ్ళు వదులుతారంట ఇక్కడికి. హెవీ ఫ్లో ఉంది ఇక్కడ. అక్కడ మాత్రం చాలా లిమిటెడ్ పీపులే ఉన్నారు. నాకు అలా చూసి భయం వేసింది. ఎంత హెవీ ఫ్లో ఉంది అక్కడ, ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు అనేసి. అండ్ ఇది 3rd place. ఇక్కడ కొంతమంది ఉన్నారు, కొంచెం
ఫొటోస్ తీసుకోవడానికి కానీ అండ్ లాస్ట్లో స్నానం చేయడానికి కానీ ఉంది. బట్ ఆ మెయిన్ లోపలికి ఎవరు వెళ్ళలేకపోయారు. మేము అక్కడే పైన నిల్చుకొని ఇలా ఫోటో తీసాం. మా డాడీ వీడియో తీస్తున్నారు అనమాట. నేను నిజంగా ఐఎమ్ సో లక్కీ, నాకు ఇంత మంచి సపోర్టివ్ పేరెంట్స్ ఉన్నందుకు. నేను పాపం ఏం చేసినా నేను తీస్తానులే వీడియో, నువ్వు వెళ్ళు, నువ్వు చెయ్యి అని బాగా సపోర్ట్ చేస్తారు మా ఇంట్లో వాళ్ళు. సో అలా మా ఇంట్లో వాళ్ళతో అలా ఎంజాయ్ చేసామన్నమాట. వాటర్ ఫాల్స్ దగ్గర కూడా చాలా ప్లెజెంట్గా అనిపించింది. అక్కడే కొద్దిసేపు నిల్చుకొని ఎంజాయ్ చేసాము. ఒక్కొక్కరి ఫొటోస్ ఒక్కొక్కరిని తీసి ఆ ఫొటోస్ని వీడియోస్ తీసి మొత్తం అలా క్యాప్చర్ చేసేసి ఇంకా దారిలో వస్తుంటే ఇది థర్డ్ ఎంట్రీ ఇక్కడ కనిపించింది మాకు. అండ్ అక్కడ ఒక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉన్నింది, అది చూసేసి ఇంకా రిటర్న్ వచ్చేసాను అనమాట. చూపించాం కదా, ఇలా ఎంజాయ్ చేశాను అనమాట పెన్నోవనంలో. నాకు మెయిన్ ఒక ఎలిమెంట్ మాత్రం చాలా భయం అనిపించింది, వాటర్ ఫ్లో. ఎక్స్పెక్ట్ చేయలేదు అంత వాటర్ ఫ్లో అంత హెవీగా ఉంటుంది ఈ సీజన్ లో అని. బట్ చాలా హెవీగా అయితే ఉంది వాటర్ ఫ్లో. అందరు అక్కడే స్నానం చేస్తూ ఉంది. ఒక 2 నిమిషాలు నాకు భయం వేసేసింది అంతమంది జనాన్ని చూసి. బట్ యాజ్ యూజువల్ అక్కడ వాళ్ళకి అలవాటు అయిపోయి ఉండొచ్చు. ఇలా పీస్ఫుల్ గా ఉన్నింది అనమాట. మేము వెళ్ళే టైంలో, మేము రిటర్న్ వచ్చే టైంలో అబ్జర్వ్ చేస్తే చాలా జనం ఉన్నారు. సో మేము వెళ్ళిన టైం కరెక్ట్ ఉన్నింది, 9:40 కల్లా రీచ్ అయ్యాము. మీరు ఎప్పుడైనా వెళ్ళాలంటే ఆ టైమ్స్ లో వెళ్ళండి, కొంచెం రష్ తక్కువ ఉంటుంది. ఆఫ్టర్నూన్ టైమ్స్ అందరు ఎక్కువ వస్తారు, మార్నింగ్ మిడ్ ఫోర్నూన్ టైంలో కొంచెం ఎక్కువ ఉంటారు అని నా ఫీలింగ్, నాకు అనిపించింది అక్కడ చూసిన తర్వాత. సో ఇలా హాలిడేస్ లో ఒక రోజు టైం స్పెండ్ చేసాం బాగా. మేము ఎక్కువ ఫ్యామిలీతో కలిసి ఎప్పుడు బయటికి వెళ్ళింది లేదు. సో ఒక మెమరీ లాగా, ఒక ఎంజాయ్మెంట్ లాగా, ఒక రిలీఫ్, మా డైలీ లైఫ్ షెడ్యూల్ నుంచి ఒక టైం తీసుకొని కొంచెం స్పెండ్ చేయడం అనేది చాలా బాగా అనిపించింది. సో ఇది అన్నమాట ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Until then, I will meet you in the next video. Till then, bye guys.